హాయ్ అండి అందరికీ. నేను రవ్వ పునుగులు ఎలా చేయాలో చూపిస్తున్నా. దీనికోసం ముందుగా 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నా. అస్సలు మైదా పిండి తీసుకోవద్దండి. మైదా పిండి హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి మ్యాక్సిమం మైదా అవాయిడ్ చేసుకోవాలి. 2 కప్స్ గోధుమ పిండి కోసము 1.5 కప్పు రవ్వ తీసుకున్నా. 1.5 కప్పు సరిపోతుందండి 2 కప్స్ పిండికి. 1 కప్పు పెరుగు తీసుకుంటున్నా. ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. మరి ఎక్కువ పుల్లగా కూడా ఏం అవ్వండి. పెరుగు మనం ముందు రోజు ఏం పులియబెట్టుకోవట్లేం కాబట్టి అప్పటికప్పుడే చేసుకుంటున్నాం కాబట్టి 1 కప్పు పెరుగు తీసుకుంటున్నా. 1 కప్ పెరుగు తీసుకుంటున్నా. ఇందులో కొద్దిగా సాల్ట్ జీరా వేసుకున్నా అండి, స్కిప్ అయిపోయింది. జీరా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి వాటర్ పోసుకొని. దీన్ని నేను ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్నా. ఇలా ఆయిల్ వేడయ్యాక కొద్దిగా వేసుకోవాలండి పునుగులు లాగా. నేను ఆయిల్ వేడైందా లేదా అని ఇలా టెస్ట్ చేసా. ఆయిల్ వేడయ్యాక ఇలా కొద్దిగా వేసుకోవాలి. సోడా అయితే ఏం వేయలేదండి, సోడా హెల్త్కి మంచిది కాదు కదా. అట్లాని సోడా వేయకపోయినా కానీ చాలా మంచిగా పొంగుతాయండి పునుగులు. ఎంత బాగుంటాయో, కర్ర సౌండ్ వస్తుంది తినేటప్పుడు. భలే టేస్ట్ వస్తాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలామంది ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ చిన్న కట్ చేసుకొని వేసుకుంటారు కదా. అలా టైం లేనప్పుడు సింపుల్గా ఇలా కొద్దిగా సాల్ట్ జీరా వేసుకొని ఇలా చేసుకున్నా కూడా చాలా టేస్టీ అవుతాయి, చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు ఏం లేవు టిఫిన్ చేయడానికి అనుకున్నప్పుడు ఇక రవ్వ గోధుమ పిండి ఉంటే ఇలా చేసేసుకోండి అండి. చాలా తొందర టిఫిన్ అయిపోతుంది. దీంట్లోకి మనం ఏదైనా ఒక చట్నీ, కర్రీస్ పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది, సాంబార్ లాంటివి. నేను దీంట్లోకి పల్లి చట్నీ చేసా అండి, వీడియో పెట్టిన చూడండి. చట్నీతోనైతే పల్లి చట్నీతో చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా కొద్దిగా పిండి వేసుకొని ఇలా చేసుకుంటే ఇవి మంచిగా పొంగిపోయినాయండి. లోపల మైదా పిండి వేసుకోవడం వల్ల లోపల మొత్తం పిండి అలానే గట్టిగా ఉంటుంది కదా. వీటికి అలా లేకుంటుందండి, పొంగిపోయి ఉంటాయి. మొత్తం లోపల బబుల్స్ లాగా చాలా బాగుంటుంది, సాఫ్ట్ ఉంటాయి. తినేటప్పుడు అయితే చాలా మంచి టేస్ట్ ఉంటాయి, అస్సలు వదిలిపెట్టరు. ఒక్కసారి సింపుల్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా అయ్యాయో. దీంట్లోకి నేను పల్లి చట్నీ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.